అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై. సో ఎస్ మనీష్, ఎలా ఉన్నావు? ఆల్ ప్రిపేర్డ్. మరి లాస్ట్ ఎపిసోడ్ వర్స్ట్ ప్లేయర్ అని అనిపించుకున్నావు. ఈ రోజు ఏదన్నా ఉందా, ప్లానింగ్ లాంటిది ఉందా? లోపలేం లేదు, డొల్లా. అలా రిలాక్స్డ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ రోజు. నిన్నటి 2 ఫోటోలు జూమ్ చేయండి నా మీద. చాలా టెన్స్డ్ గా ఆలోచించిన. ఈసారి ఏం ఆలోచించడానికి గేమ్ ఆడతాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. వణికిపోయి భయంకరమైన భయం వేసే ఆబ్జెక్ట్ నా జేబులో ఉంది. ఏంటి సార్ అది? ఇప్పుడున్న కంటెండర్స్ లో ఎవరన్నా ఎక్స్ట్రాల్ చేస్తే ఇది చూపిస్తాం. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. రెండోసారి ఇది చూపిస్తే గనక డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఏం రా, మమ్మల్ని బయటికి పంపిస్తారా? ఇప్పుడు ఏంటి? టుడే ఇస్ అ మెంటల్ గేమ్. బుద్ధి బలం చాలా ఇంపార్టెంట్. ఎంతగా ఉందంటారా లేదంటారా? అత్యంత ఇంటెలిజెంట్ అని నువ్వు ఎవరినైతే భావిస్తున్నావో వాళ్ళు తెలివైన వాడు. యువర్ థింకింగ్. పవన్ అండ్ దివ్య. అంటే నీ ప్రకారం బుద్ధున్నోళ్ళు వీళ్ళిద్దరే అంటున్నావా? అంటే అవును, క్లియర్ గా ఉందిగా. ఎస్. ఇప్పుడు నాగా, హరితరేష్ గారు, ప్రియా, అనుష, శ్రీజ. మన టీంలో ఈడే సింహబలుడు. ఎల్లో ఇద్దరు ముగ్గురు కొట్టురా. ఎప్పుడు నా ప్లేసెస్ ఉంటాయి పో. స్టార్టింగ్ నుంచి మిగిలిపోయిన పండే పిక్ చేసిన, మిగిలిపోయిన కార్డే తీసుకున్నా, మిగిలిపోయిన కండిషన్స్ తోటి ఆడి విల్ విన్ ఇట్. ఓవర్ కాన్ఫిడెన్స్, కీప్ ఇట్ అప్ అండ్ డౌన్. ఇదే ఇక్కడే వీళ్ళ గురించి తెలిసేది. బుద్ధి బలం అన్న దగ్గర గడ్డలు చూపిస్తున్నారు. ఒక్కడికి బ్రెయిన్ లేదు. మైండ్ పెట్టి ఆడే క్వశ్చన్స్. అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్ష ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అందుకే బజర్ నొక్కే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. సరేనా? నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. జపాన్ అని అంటున్నా. ఓకే, అభి నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. థాంక్యూ. ద నెక్స్ట్ క్వశ్చన్. జెర్సీ. రైట్ ఆన్సర్. 3 సింహాలకి 3 జింకల్ని పట్టుకోవడానికి 3 నిమిషాలు పడితే 100 సింహాలకి 100 జింకల్ని పట్టుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? 3 సింహాలు ఉన్నా సరే వాళ్ళు పట్టుకునేది 3 జింకల్నే కాబట్టి 3 మినిట్స్ పట్టింది. ఇప్పుడు 100 ఉన్నా సరే 100 ఉన్నప్పుడు సేమ్ టైమింగ్ అనేది మారదు కదా. హెడ్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. సో 31st జూన్ అని ఉంది అక్కడ. జూన్ లో 30 డేస్ ఉంటాయి. జూన్ లో 30 డేసే ఉంటాయి. పాప చాలా స్మార్ట్ సార్. ఎన్ని హోల్స్ ఉన్నాయా టీ షర్ట్లు? 7 2 2 6. తప్పు 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 తప్పు. సో 1 2 3 4 అండ్ బోత్ సైడ్స్ హోల్స్ లెక్కేసాం కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ టు. కరెక్ట్. ఫుల్ క్వశ్చనే కదా. ఏంటి? ఎలిగొచ్చా. పైన ఏముంది చదువు? కెన్ యు ఫైండ్ ద మిస్టేక్? కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్? అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద మిస్టేక్? అంటే నాకు దూరం నుంచి 9 కొంచెం ఆఫర్ గా అనిపించింది. సో మళ్ళీ చూడు. ఓకే, నీకు అవకాశం ఇస్తున్నా, మళ్ళీ చూడు, చెప్పు. కొంచెం చూసి చెప్పండి. కానీ నీ ప్రకారం ఇక్కడ ఈ పిక్చర్ లో మిస్టేక్ ఏంటి? 5 + 4 9. ఏంటి బాబా అన్న? 9. ఓకే. 5 + 3 is 8. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? మళ్ళీ అడుగుతున్నా, ఆ ఫోటోలో ఏదైనా తప్పు ఉందా లేదా? ఉంది. కలర్ 9 ఇటు వచ్చి 8 ఇటు ఉండాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? 2 దళాలు ఉన్నాయి. 2 దళాలు ఉన్నాయి కదరా అక్కడ పైన. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. చూపించిన ఇమేజ్ లో హౌ మెనీ డిజిట్స్ క్యాన్ యూ సీ? 5 7. Blue, I'm so sorry you lost a point because of your leader. అందరికంటే తెలివైన వాడిని నేనే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? స్కూటీ. రైట్ ఆన్సర్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. ప్రతిదీ అందులో ఈజీ క్వశ్చన్. ఇట్స్ లైక్ టూ మచ్ బ్రెయిన్ అవసరం లేదు. ఈజ్ క్లవర్. సో ఆయన క్లెవర్ అని అనుకొని ఫ్లవర్ అయ్యాడు అని అంటున్నావు, అంతేనా?
వాడు లెక్కల్లో పరమ వీక్ అండి. ఆ పేస్ చూస్తే తెలియడం లేదు. ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు, అలాగే వీళ్ళకి కూడా ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు. నువ్వు 4 times వెళ్ళావు, 4 times లో ఎన్ని పాయింట్స్ తెచ్చావు అనేది క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. టీమ్ అంతా అగేన్స్ట్ అయిపోవడం అంటే ఇదేనేమో. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయాను.